సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు ఆదిలాబాద్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జూన్ 3న రంగారెడ్డి జిల్లా కోహెడ్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కోహెడ్లో 239 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్ను నిర్మించనుంది. అదే రోజు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పర్యటిస్తారు ముఖ్యమంత్రి. ఆ రోజు రాత్రికి సోమశిలలో బస చేసి జూన్ 4న నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. నార్లాపూర్, వట్టేం, ఏదుల రిజర్వాయర్లను సందర్శించి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారు. జూన్ 5న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మహిళా సంఘాలకు బస్సులను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో సమగ్ర సంస్కరణలకు డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. సమర్థవంతమైన పోలీసింగ్ ప్రమాణాల అమలు అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సివి ఆనంద్. ఫిర్యాదుదారుల కోసం పోలీసులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ పనితీరు సరిగా లేదంటూ డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతులు విడిచిపెట్టి సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు. ప్రతి జిల్లా ఎస్పీ, కమిషనర్లు క్రైమ్ రివ్యూ తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. యూనిట్ హెడ్ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని చెప్పారు. బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అర్ధరాత్రి చెంచల్ కూడా జైలుకు తరలించారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ ను 3 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 26న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అనుబంధ విభాగం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాల్కసుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై మిలిటెంట్ తరహా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే సింగరేణి భవన్ను పేల్చేయాలన్నారు. రైలు పట్టాలు కోసేయాలని సూచించారు. హైదరాబాద్లో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ మహేందర్ 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల కుటుంబ సభ్యుల పేర్లను కేసులో చేర్చకుండా ఉండేందుకు మహేందర్ 9 లక్షలు డిమాండ్ చేశాడు. ఇప్పటికే 5 లక్షలు లంచం తీసుకోగా మరో 4 లక్షల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి దొరికిపోయాడు. దీంతో మహేందర్ను అధికారులు అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 13 లక్షల నగదు లభ్యమైంది. కరీంనగర్ జిల్లా ఇలందకుంట మండలం సీతంపేట గ్రామంలో విషాదం నెలకొంది. వడదెబ్బతో స్వామి అనే రైతు మృతి చెందాడు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికొస్తున్న సమయంలో స్వామి కింద పడిపోయాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ కీచకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు పాల్పడేవాడు భాస్కర్. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో భాస్కర్పై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా ఓ పోక్సో కేసున్నట్లు గుర్తించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ వసంతరావు చేతివాటం ప్రదర్శించాడు. గత ఏడాది నవంబర్ 18న సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. వెంకటేష్ మృతికి ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. మంత్రి దామోదర రాజనరసింహ చొరవతో మృతుడి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం ఒప్పుకుంది. 15 లక్షలను నేరుగా మృతుడి కుటుంబానికిచ్చి మిగిలిన 10 లక్షలను డీఎంహెచ్ఓ వసంతరావుకు అప్పజెప్పింది ఆసుపత్రి యాజమాన్యం. మృతుడి కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారాన్ని డీఎంహెచ్ఓ వసంతరావు తన సొంతానికి వాడుకున్నాడు. గత కొన్ని నెలలుగా మృతుడి కుటుంబం ఈ డబ్బులను అడుగుతూ ఉంటే ఈ రోజు రేపు అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. చివరకు డీఎంహెచ్ఓ ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలుసుకుని వసంతరావుని నిలదీశారు. దీంతో అప్పటికప్పుడు 5 లక్షలు ఇచ్చి మిగతా 5 లక్షలను త్వరలోనే ఇస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు వెంకటేష్ కుటుంబ సభ్యులు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచే దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో 18 కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధానిలో పటిష్టమైన అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో భాగంగా హైకోర్టు భవనాలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం 547 కోట్లు కేటాయించడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పీపీపీ పద్ధతిలో జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు అమరావతిలో సమర్థవంతమైన అగ్నిమాపక నియంత్రణ కోసం సీఆర్డీఏకు సొంత ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించారు.
ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాలకు విస్తరించే అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు కూడా అంగీకారం తెలిపారు. ఏపీలో రీసెంట్ గా నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై వస్తున్న అపోహలు, ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో జరిగిందని, అక్రమాలకు ఎలాంటి ఆస్కారం లేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వెల్లడి వరకు అనుసరించిన విధానాలను వివరంగా వెల్లడించారు. డీఎస్సీ పరీక్షలను దేశంలో అత్యంత విశ్వసనీయమైన టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించామన్నారు. ఈ ప్లాట్ఫామ్లోనే ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్టీఏ, ఐఐటీలతో పాటు పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా నియామక పరీక్షలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. ఎక్కడా ఎలాంటి తప్పు జరిగే అవకాశం లేదన్నారు కోన శశిధర్. తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. జూన్ 2న హైదరాబాద్లో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. జూన్ నెలలోనే హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సోమలవాండ్లపల్లి గ్రామానికి చెందిన మమత అనే మహిళ ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఆ సమయంలో ఎస్ఐ చెన్నయ్య తనను దుర్భాషలాడారని ఆరోపిస్తూ మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలంలో ఎన్నికల సంఘ కార్యదర్శి సంతోష్ ప్రత్యేక సమగ్ర సవరణ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు జిల్లాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సి శ్రీరామ్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. సమావేశంలో ఎస్ఐఆర్ 2027 సర్వేను పూర్తి చేసి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో డూప్లికేట్, అనర్హ ఓటర్ల నమోదును అరికట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ 60% ఓటర్ల జాబితా పూర్తయినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో అనుమానితులకు ప్రత్యేక కిట్ల ద్వారా డ్రగ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. ఈ టెస్టులో 11 మందికి పాజిటివ్ వచ్చింది. వారు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లు పోలీసులు గుర్తించారు. వీరందరికీ ఎస్పీ రాహుల్ మీనా కౌన్సిలింగ్ నిర్వహించారు. మొదటిసారి పట్టుబడితే వార్నింగ్ ఇస్తున్నామని, రెండవసారి పట్టుబడితే జైలు శిక్ష తప్పదన్నారు. మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను డీ అడిక్షన్ సెంటర్లకు తరలిస్తామని తెలిపారు. యోగా గురు బాబా రామ్దేవ్ కు చెందిన పతంజలి బ్రాండ్ ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షాక్ ఇచ్చింది. నివారణ అంటూ తప్పుదో పట్టించే అభ్యంతరకరమైన ప్రకటనలు ఇస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. దీంతో ఎఫ్డీఏ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి భారీగా మందులను స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన ఆయుర్వేద, అలోపతి మందుల విలువ సుమారు 73 లక్షలుంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ మందుల్లో పతంజలి బ్రాండ్తో విక్రయిస్తున్న ఉత్పత్తులు కూడా ఉన్నాయి. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్డీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో జరిగిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల రెండో షిఫ్ట్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సమస్యను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ధృవీకరించింది. రీసెంట్ గా నీట్ పరీక్ష లీక్ అయింది. క్రమంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నామని ప్రధాని చెబుతూ ఉంటారని, కానీ కనీసం ఒక్క పరీక్షను కూడా సజావుగా నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జరిగిన ఇతర పరీక్షల వైఫల్యాలను ప్రస్తావించారు రాహుల్. నీట్, సిబిఎస్ఈ, ఎస్ఎస్సీ, సియుఈటీ 4 పరీక్షలు, 1 కోటి మంది విద్యార్థులు, కానీ ఒక్కదాన్ని నిజాయితీగా నిర్వహించలేకపోయారని కేంద్రంపై మండిపడ్డారు. కర్ణాటక సీఎంగా జూన్ 3న ప్రమాణం చేయనున్నారు డీకే శివకుమార్. ప్రభుత్వ ఏర్పాటుకు డీకే శివకుమార్ను ఆహ్వానించారు గవర్నర్ తవాచంద్ గెహ్లాట్. జూన్ 3వ తేదీ సాయంత్రం 4:05 బెంగళూరులోని లోక్ భవన్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. నిన్న సాయంత్రం సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును
ప్రతిపాదించారు సిద్ధరామయ్య. ఆయన ప్రతిపాదనను పరమేశ్వర బలపరిచారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శివకుమార్ను సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు డీకే శివకుమార్. పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాల జిల్లా సోనాపూర్లో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపించారు. పాలకులు హంతకులుగా మారారని బీజేపీ సిగ్గుపడాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల హింసలో ప్రాణాలు కోల్పోయిన సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అభిషేక్ వెళ్లారు. ఆ సమయంలో అభిషేక్పై బీజేపీ మద్దతున్న దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. 9 మంది ఐఎస్ఐ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై, ఇతర ప్రధాన నగరాల్లోని కీలక సంస్థలు, భద్రతా సిబ్బందిపై దాడులకు ఐఎస్ఐ టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ 9 మందికి ఐఎస్ఐ నెట్వర్క్తో సంబంధాలున్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏకకాలంలో ముమ్మర సోదాలు చేశారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. శ్రీగంగానగర్, చురూ జిల్లాల్లో ఉవ్వెత్తున ఇసుక ఆకాశంలోకి చెలరేగింది. దట్టంగా చెలరేగిన ఇసుక తుఫాన్తో శ్రీగంగానగర్, చురూ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నమే చీకట్లు ముసురుకున్నాయి. అరగంట సేపు ఇసుక తుఫాన్ అంతెత్తు నుంచి విరుచుకుపడుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డుపై ఎవరూ నిలబడలేకపోయారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమార్తె టిఫానీ ట్రంప్, ఆమె భర్త మైకేల్ బౌలోస్తో కలిసి నేడు రాజస్థాన్లోని జైసల్మేర్లో పర్యటించనున్నారు. జైసల్మేర్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండడంతో వారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్ పర్యటనలో భాగంగా వారు విలాసవంతమైన సూర్యగఢ్ హోటల్లో బస చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం దేశంలో పసిడి అమ్మకాలను భారీగా తగ్గించేసింది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడంతో విక్రయాలు పడిపోయాయి. ఇరాన్ ఉద్రిక్తతలతో పెరిగిన ఇంధన, ఆహార ధరలు తోడవడంతో జనం గోల్డ్ షాపుల వైపు వెళ్లడం చాలా వరకు తగ్గించేశారు. కేవలం 2 వారాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పసిడి డిమాండ్ ఊహించని విధంగా సుమారు 70% మేర పడిపోయింది. అంతేకాకుండా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో కొనుగోలుదారులు తమ బడ్జెట్కు తగ్గట్టుగా తక్కువ క్యారెట్ ఉన్న లైట్ వెయిట్ నగల వైపు మొగ్గు చూపుతున్నారు. సావరీన్ గోల్డ్ బాండ్ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఏళ్ల క్రితం జారీ చేసిన ఎస్జీబీ సిరీస్ 2 బాండ్లకు సంబంధించిన ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ ను ప్రకటించింది. యూనిట్కు 15,672గా ధరను ఖరారు చేసింది. దీంతో అది ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో ఏకంగా 227% అద్భుతమైన రాబడిని అందించింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు భానుడు నిప్పుల వర్షం కురిపిస్తూ ఉంటే మరోవైపు ఉరుములు మెరుపులతో ఎదురుగాలులు వాన కురుస్తోంది. పలు జిల్లాల్లో ఎండ తీవ్రతతో జనం అల్లాడుతూ ఉంటే పలు జిల్లాల్లో వర్షాలకు పంట నష్టపోయి రైతన్న ఆందోళన చెందుతున్నాడు. రుతుపవనాలు బంగాళాఖాతం, లక్షద్వీప్లో మరింతగా విస్తరించగా 2-3 రోజుల్లో కేరళను తాకేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. కేరళలోకి ప్రవేశించిన తర్వాత రుతుపవనాలు కర్ణాటక, రాయలసీమ మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి సాధారణంగా 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుత వేగాన్ని బట్టి జూన్ 7 నుంచి జూన్ 10 మధ్య నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.